వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను చక్రి. ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధంలో ఊహించని మలుపు తిరగబోతుందా? పశ్చిమాసియాలో డ్రోన్లు క్షిపణుల రణగర్జన ఆగిపోనుందా? మరికొన్ని గంటల్లోనే ప్రపంచం శుభవార్త వినబోతుందా? అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇరాన్తో శాంతి ఒప్పందం ఖరారైందని స్పష్టమవుతుంది. ఇంతకీ అక్కడ యుద్ధం ఆగితే ఇక్కడ ఇండియాకు వచ్చే లాభాలేంటి? మన జేబుల మీద, మన మార్కెట్ మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద వాషింగ్టన్ టెహరాన్ ఒప్పందం ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది? శాంతిగీతం పైన ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. న్యూఢిల్లీ వేదికగా మార్కో రూబియో చేసిన కామెంట్లు ఉత్కంఠ రేపుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ప్రపంచ శుభవార్త వినబోతుందన్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. హర్ముజ్ జలసంధి ఇరాన్ అణు కార్యక్రమంపైన చర్చల్లో పురోగతి కనిపిస్తుందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరు, ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లైన్ పేరుతోటి సంయుక్తంగా ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలపైన మెరుపు దాడులు జరిగాయి. ఇక అప్పటి నుంచి యుద్ధ మేఘాలు దడ పుట్టించాయి. తగ్గేదే లేదు అంటూ ఇరు వర్గాలు దాడులు ప్రతి దాడులు చేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కొద్ది రోజులు తాత్కాలికంగా సీజ్ ఫైర్ నడుస్తోంది. తాజాగా 60 రోజుల పాటు కాల్పుల విరమణ పొడిగింపు, హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం పైన అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. మాకు అణ్వాయుధాలు అవసరం లేదు, అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నామన్నారు. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామన్నారు పెజెష్కియాన్. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం ఇరాన్ వద్ద 60% శుద్ధి చేయబడిన 400 కేజీల యురేనియం ఉంది. అణుబాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. ఏదేమైనా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. 30 ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. ట్రంప్ సైతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను న్యూక్లియర్ డస్ట్ అంటున్నారు. ఇప్పటికే ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షల కారణంగా బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆర్థికంగా టెహరాన్కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తుంది. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరితే ఇండియాకు లాటరీ తగిలినట్లే అంటున్నారు ఆర్థిక నిపుణులు. యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. వాస్తవానికి ముడి చమురు అవసరాల్లో 80% దిగుమతులపైనే భారతదేశం ఆధారపడుతుంది. యుద్ధం ఆగిపోతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. ఫలితంగా ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రధాన చమురు హర్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. ఆ రూట్ సేఫ్ అయితే షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ కాస్టులు తగ్గి సరుకుల రవాణా వేగవంతం కానుంది. ఇక చమురు ధరలు పెరిగినప్పుడల్లా భారత్ నుంచి డాలర్ల రూపంలో భారీగా నిధులు బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల రూపాయి బలహీనపడుతుంది. ఒకవేళ చమురు భారం తగ్గితే రూపాయి విలువ స్థిరపడే ఛాన్స్ ఉంది. అలాగే చాబహార్ పోర్టు ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం కానున్నాయి. ఇక మొత్తానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే అది కేవలం అమెరికా ఇరాన్ల విజయం మాత్రమే కాదు, ఆర్థికంగా నిలదొక్కుంటున్న ఇండియాకు లక్కీ బూస్టరే. అందుకే మరికొన్ని గంటల్లో రాబోయే గుడ్ న్యూస్ కోసం భారత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు, మన్నం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే. మన్నం కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో న్యూఢిల్లీ వేదికగా మరికొన్ని గంటల్లోనే ప్రపంచం శుభవార్త వినబోతుంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత ఏంటి కోటేశ్వరరావు గారు? వ్యూహాత్మక ప్రాధాన్యత గురించి చెప్పుకోవాలంటే అమెరికా మీద మన దేశం ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ మీ చర్య కారణంగా మాకు ఇక్కడ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేటువంటి ఒత్తిడి పరోక్షంగా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండోది, అంతర్జాతీయంగా మీకు ఇతర అంశాల్లో మా మద్దతు కావాలంటే మీరు మమ్మల్ని ఇబ్బందుల నుంచి తప్పించాలి అనేటువంటి సంకేతాన్ని నరేంద్ర మోడీ గారు పంపించారు అని అనుకోవాలి. అందుకనే మార్క్ రూబియో ఆ విధమైనటువంటి ప్రకటనలు చేశారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
అయితే దాని అర్థం ఆయన ఢిల్లీలో మాట్లాడారు కనుక హ్మ్. భారతీయులకి వెనుసొంపుగా ఉండేటువంటి కబుర్లు చెప్పారు తప్ప హ్మ్. నిజానికి హార్ముజ్ జలసంధి విషయంలో ఇప్పటికీ ఒప్పందం కుదురుతుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నగానే ఉంది. హ్మ్. అయితే తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని, అంటే అమెరికా ఒకవైపు నుంచి ఇరాన్ రేవులను దిగ్బంధిస్తూ ఉంది, ఇరాన్ మరోవైపు నుంచి ఇతర గల్ఫ్ దేశాలు ఇతర దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఉంది. అందుకని మిగిలిన అంశాలను పక్కన పెట్టి రాజీ మార్గంగా ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని వదిలేద్దాము అనేటువంటిది ఒక ప్రతిపాదన, వదిలేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. హ్మ్. దానికి తాత్కాలికంగా రెండు దేశాలు కూడా అంగీకరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సాగుతున్నటువంటి సంక్షోభం ఇద్దరికి నష్టం కలిగిస్తూ ఉంది. హ్మ్. అందువలన అణు అణు వ్యవహారము, అదేవిధంగా ఆస్తుల ఫ్రీజు, అట్లాగే ఆంక్షలు, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే దాని అర్థం ఏంటంటే హ్మ్. ఒప్పందం కుదిరినట్టు కాదు, కేవలం హార్ముజ్ జలసంధి మీదనే ఒక అవగాహన. మరి దీనికి ఇంతవరకు ఫైనల్ అవ్వలేదు. హ్మ్. అవ్వచ్చు అనేటువంటి వార్తలు, ఆశాభావమైనటువంటి వార్తలు వస్తున్నాయి అనే తప్ప సంకేతాలు వస్తున్నాయి. మరొక వైపు ట్రంప్ ఏం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. హ్మ్. మరొక వైపు ఇప్పటికీ ఏమి కాలేదు, చివరి దశలో ఉన్నాయని చెప్తూ బెదిరిస్తున్నాడు. మరి బెదిరిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే హ్మ్. మార్క్ రూబీ ఏమో ఢిల్లీలో ఆశాభావంతో మాట్లాడతాడు, వాషింగ్టన్ నుంచేమో బెదిరిస్తాడు. అంటే ఇదంతా ఒక నాటకం లాగా కనిపిస్తా ఉంది. ఎందుకు Yes. అంటే హ్మ్. ఈ అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి వివాదంలో ఒక ప్రధానమైనటువంటి అంశం లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల నిలిపివేత. అది జరగకుండా, ఆ దాడుల నిలిపివేత జరగకుండా హార్ముజ్ మీద కానీ లేకపోతే మరొక అంశం మీద కానీ తాత్కాలికమైనటువంటి అవగాహన కూడా కుదురుతుందా అన్నది హ్మ్. చివరి క్షణం వరకు అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇరాన్ దాని మీద గట్టిగా పట్టుబడతా ఉంది. హ్మ్. ఆ అంశంలో వెనక్కి తగ్గకుండా ఇరాన్ని అమెరికా బ్లాక్మెయిల్ చేస్తా ఉంది. ఎట్లాగంటే లెబనాన్ మీద దాడులు చేస్తారు. మరి ఇటువంటి బ్లాక్మెయిల్ పద్ధతులకు పాల్పడితే ఇరాన్ ఒప్పుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎస్. అయితే జయరామ్ గారు మీరు చెప్పండి, 2026 ఫిబ్రవరిలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తోటి ఇరాన్ పైన విరుచుపడిన అమెరికా కేవలం కొద్ది నెలల్లోనే ఇంతలా దిగిరావడానికి గల బలమైన కారణాలు ఏంటి జయరామ్ గారు? ఏంటి పరిస్థితి? చక్రి మేకు కోటేశ్వరరావు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ చక్రి ఒక విషయాన్ని గమనించాలి. ఒకటి వచ్చేసేమో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, మోడీ మాట్లాడుతున్న మాటలు, ఇది ఇండియాకి బయట ఇంటర్నేషనల్ అఫైర్స్, అక్కడ అమెరికాకు లోపల సో ఇంటర్నేషనల్ థింగ్ ఏం మాట్లాడుతున్నారు. ఈ రెండు అంశాలు చాలా కీలకం. ఎందుకంటే వీళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు ట్రంప్ కానీ మోడీ కానీ, ఇండియాలో అమెరికాలో ట్రంప్ ఉన్నప్పుడు, ఇండియాలో మోడీ ఉన్నప్పుడు ఇండియాకి అన్ని బాగానే ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని ఎలాంటి యుద్ధాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంది మనకు, అన్ని నిలవలేని అని చెప్పిన మోడీ మొన్న మీటింగ్, హైదరాబాద్కు మీటింగ్కి వచ్చినప్పుడు మీటింగ్ లోపల తను చెప్పింది ఏంటంటే ఒక 9 సూత్రాలను జనాల మీద రుద్దేశారు. ఇది కొనొద్దు, అది చెయ్యొద్దు, ఇది ఉండొద్దు, అది చెయ్యొద్దు అనేది. సో ఈ బంగారం కొనొద్దు. మా ఇంట్లో పని మనిషి వాళ్ళ సంబంధించిన వాళ్ళకు ఏదో మ్యారేజ్ ఉందంటే వాళ్ళు నన్ను అడగడం, మరి ఇక్కడ ఒక పని మనిషి నాలెడ్జ్ మనం అబ్జర్వ్ చేయాలి. సార్ మా ప్రధానమంత్రి గారు బంగారం కొనొద్దు అని చెప్పిండ్రు, ఇప్పుడు బంగారం తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా? అది మాత్రం ఎందుకు చెప్పలేదు సార్? తగ్గుతుంది అనుకుంటేనేమో మనం తగ్గేదాకా వెయిట్ చేస్తాం, పెరుగుతుంది అనుకుంటే ముందే కొనుక్కుంటాం. కానీ ఇది ఏది లేకుండా కొనొద్దు అని చెప్పారు, మాకేం అర్థం కాలేదు సార్ అని చెప్పింది. అంటే ఈ కన్ఫ్యూజన్కి ఇప్పుడు ప్రధానమంత్రి గారు కాంప్రమైజ్ అవుతున్నారా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా అనేది ప్రధానమైన చాలా మందిలో ఆ డౌట్ నెలకొని ఉంది. అవును జయరామ్ గారు. కామన్ లేడీ, చాలా కామన్ లేడీకి డౌట్ వచ్చిందంటే మరి మోడీ గారికి ఎందుకు రాలేదు మాట్లాడేటప్పుడు?
అసలు అలర్ట్ చేయాల్సింది ఎక్కడ అలర్ట్ చేయాలి అంటే ఇంటి లోపల, అంటే మన భారతదేశం లోపల తాగుబోతులను తయారు చేయొద్దు, ఆల్కహాల్ బంద్ చేయాలి, డ్రగ్స్ను రానివ్వద్దు, దానివల్ల పేద ప్రజలను కాపాడుకోవాలి, డబ్బులు ఆదా అవుతాయి, ఆరోగ్యం ఆదా అవుతుంది, కార్పొరేట్ బిల్లులు తగ్గుతూ ఉంటాయి, క్రైమ్ రేట్ తగ్గుతూ ఉంటుంది, ఆల్కహాల్తోని సర్వం కనెక్షన్ ఉన్నది, 75% పేషెంట్ లోపల కనెక్టెడ్ విత్ ఆల్కహాల్, ఇది చెప్పాలి. మరి ఇదెందుకు చెప్పలేదు? ప్రజలకు ఏదైతే నష్టం చేస్తుందో, అత్యధికంగా ఏదైతే కష్టాలకు గురి చేస్తుందో, అత్యధికంగా జంజీని పెడదోవ పట్టిస్తుందో ఇంటర్నెట్ కంట్రోల్ చేయాలని చెప్పాలి. ఇది ఏమీ లేకుండా జయరాం గారు అయితే గోల్డ్ అనేది మన దేశంలో ఉత్పత్తి కాదు, ఎక్కువ శాతం విదేశాల నుంచి మనం దిగుబడి చేసుకుంటున్నాం కాబట్టి మన మీద ఎక్కువ రూపాయి పతనం అవుతుంది, ఇది భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి అని బీజేపీ చెప్తున్న పరిస్థితి. ఇది దీన్ని కూడా గోల్డ్ వినియోగాన్ని కొంచెం తగ్గించుకుంటే మన ఇండియాకే మంచిదని, అదే విధంగా చమురు కూడా కావచ్చు. ఇప్పుడు మొన్న నేను ఒక పల్లెటూరులోకి పోయాను, వేరే ఒక ఫంక్షన్ ఉండే పల్లెటూరులో పోతే ఆ పల్లెటూర్లలో నలుగురు పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇవి నేను అన్న మాటలు కాదు, ఆ పెద్దలు అన్న మాటలు. భారతదేశం లోపల మోడీ గారు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు లేవు, సో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ తయారయ్యేది పిల్లలంగా అంటున్నాం తప్పితే కొత్తగా ఏం తయారు చేస్తున్నాం, ఏది అమ్ముతున్నాం అని అడుగుతున్నారు. రైట్, జయరాం గారు మాట్లాడదాం. అయితే జయరాం గారు, ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందని వార్తలు అయితే వస్తున్నాయి. పశ్చిమాసియా రాజకీయాల్లో పాక్ ఇంత కీలక పాత్ర పోషించడం వెనక చైనా హస్తం ఏమైనా ఉందా? జయరాం గారు, అంటే ఇప్పుడు నేను ఇంటి లోపల చెప్పాను, మనకు బయట మీరు ఇప్పుడు చెప్పిన క్వశ్చన్కు కనెక్టెడ్గా ఈ రోజు భారతదేశం లోపల నిత్యావసర వస్తువులు అయితేనేమి సర్వం ఏ చిన్నది కొనాలనుకున్నా కూడా విపరీతమైన రేట్లు పెంచుకోవడం, దాన్ని ఒక దారి దోపిడి దొంగలాగా ఈరోజు ఒక ట్రేడింగ్ మార్కెట్ అనేది ఒక మాఫియాగా మారిపోవటం. సో ఈరోజు చైనా కావచ్చు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఇతర దేశాలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు సముద్రాలు విపరీతంగా పెరిగిపోయినాయి, దాని బడ్డను మనం బేర్ చేస్తూ ఉన్నాము. అలాగని చెప్పేసి రేపు ఇంకొక విషయం ఏంటంటే, యుద్ధం పోతుంది, తగ్గుతుంది, యుద్ధం అనేది రేపు తగ్గిపోయింది అనుకుందాము, సంతోషపడదాం, మరి ఈ రేటు తగ్గుతాయా? ఈ కామన్ మ్యాన్ మీద, భారతదేశ ప్రజల మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఈరోజు మనము ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నామో అమెరికా లోపల ఇంటర్నల్గా ఆ దేశంలో ఉండే వ్యక్తులు కూడా సేమ్ ట్రంప్ మీద అదే గొడవ చేస్తున్నారు. అక్కడ ఇంటలెక్చువల్స్, అక్కడ విద్యార్థులు, అక్కడ ఉండే సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఇంత భయంకరంగా ఉన్నాయి, సర్వనాశనం అయిపోతుంది. సో ట్రంప్ ఎందుకు యుద్ధం చేస్తున్నట్టు, దీనివల్ల ఏ ప్రయోజనం అమెరికాకు వస్తుంది, ఏ ప్రయోజనం ఇండియాకు వస్తుంది, ఈరోజు అన్ని దేశాలు ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు తప్ప అనే దాన్ని స్పష్టంగా వాళ్ళు అక్కడ పౌరులు చెప్తున్నారు, ఇక్కడ పౌరులు చెప్తున్నారు. అయినా కూడా ఈరోజు యుద్ధము అనివార్యం అనే దానికంటే కూడా యుద్ధము అనవసరంగా చేసి అనివార్యంగా ప్రజల మీద ఈరోజు బడ్డను మోపుతున్నది ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా ట్రంప్. ఈరోజు ట్రంప్ విషయం లోపల ఎవరు నిలదీయాలి, ఎవరు అడగాలి? మేరా దోస్త్, నా దోస్తా మేరా దోస్త్ అని చెప్పేసి మోడీ చెప్తుంటాడు, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి ట్రంప్ చెప్తుంటాడు. అయినా ఈరోజు ప్రజలకు అమెరికన్స్ కానీ ఇండియన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయా? ఈరోజు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒకవేళ ఈరోజు రేపైనా చర్చలు జరిగితే ఓన్లీ హార్మోజ్ జలసంధి మీద మాత్రమే జరుగుతాయి. అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ కనుక దాంట్ లోపల ఏదైనా తేడాలు వస్తే మరి ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంది? ఈరోజు ట్రంప్ కవ్వింపు చర్యలు చేస్తుంటాడు, ఆయన బెదిరిస్తూ ఉంటాడు, ఆయన తగ్గిస్తున్నామని చెప్తుంటాడు, ఆయన మొత్తం అసలు యుద్ధమే లేదని చెప్తుంటాడు. అంటే క్షణానికి ఒక మాట మాట్లాడుకుంటూ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే కంటే ట్రంప్ మాటలకి విలువ లేకుండా పోతుంది. జయరాం గారు, సారీ, ట్రంప్ మాటలకి విలువ లేకుండా పోతుంది. చక్రి, అదే కదా, క్షణానికో మాట మాట్లాడి జనాన్ని కన్ఫ్యూజన్ చేసే ప్రెసిడెంట్ను నా జీవిత కాలం లోపల ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఇంతవరకు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరు ఈ విధంగా చేయలేదు. ఎందుకంటే బికాజ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ అ రియల్టర్. ట్రంప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పొలిటీషియన్. ఆయన రియల్ ఎస్టేట్ చేసుకునే వాడికి టైం కలిసి వచ్చింది, కాలం కలిసి ఉంది, ప్రెసిడెంట్ అయిండు. రియల్ ఎస్టేట్ సంపదను
ఈ రోజు ఎలా దాచిపెట్టుకోవాలి, ఇంకా ఎలా ఎక్స్పెండ్ చేసుకోవాలనే దాని మీద ఆలోచిస్తున్నాడు తప్పితే నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు అనే విధంగా ఆయన పాలన తప్పితే ఈ రోజు రాజ్యాంగాన్ని అనుసరించి కానీ ప్రజలను గౌరవించిన పాలన కానీ ఎక్కడ కనుచూపు మేరకు కూడా కనిపించలేదు ట్రంప్ విషయం లోపల. సరే మన దేశం విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం, కానీ అదేం కనిపించడం లేదు. మరి దాన్ని మనం ఎట్లా బయటపడాలి, ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఇతర దేశాల మీద? మనకి ఏ పాపం పుణ్యం తెలియదు భారతదేశానికి. ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, ఏ పాపం పుణ్యం తెలియని అనేక దేశాలు స్పాయిల్ అయిపోతున్నాయి కదా. ఈరోజు నిలకడగా ఉన్న రెవెన్యూ కాస్త ఈరోజు మైనస్లోకి వెళ్ళిపోయినాయి కొన్ని దేశాలలో. మరి వాళ్ళ పరిస్థితి మన భారతదేశం కంటే చాలా గట్టి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి దేశాలు కూడా మనం ఈ రోజు మిడిల్ ఈస్ట్ అనేది చాలా క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. అవును, ఈ మిడిల్ ఈస్ట్ చాలా క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. మరి మిడిల్ ఈస్ట్ దేశాలను మనం ఏం చేస్తుంటాము, యుఏఈ కంట్రీస్ ని ఎట్లా కాపాడుకుంటుంటాం, ఇవన్నీ కదా మనకు కావాల్సింది. ఇవన్నీ చర్చలోకి రేపు వస్తాయా అంటే $1 మిలియన్ ప్రశ్న ఇవన్నీ రావడం అనేది. అయితే కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అణ్వాయుధాలు ఇస్లాంలో హరామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కిన్ చేసిన వ్యాఖ్యలను నమ్మవచ్చా? ఇది నిజంగానే వారి విధానపరమైన మార్పా లేక అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునే ఎత్తుగడగా చూడాలా? ఏ విధంగా చూడాలంటారు కోటేశ్వరరావు గారు? ఏంటి పరిస్థితి ఇరాన్లో? ఇక్కడ మనం 2 అంశాలని చెప్పుకోవాలి, ఎందుకంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నటువంటి అంశాలు. మార్కో రూబియో ఎందుకు వచ్చాడు, ఇండియా ఎందుకు వచ్చాడు అనేటువంటిది ముందు మనం గమనించాలి. ఎందుకు వచ్చాడంటే మంగళవారం నాడు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, దాన్ని క్వాడ్ అని పిలుస్తుంది. ఇది అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశాలతో కూడినటువంటి ఒక కూటమి. ఈ కూటమి చైనాకు వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అందుకనే 2004లో మన్మోహన్ సింగ్ దీనిలో చేరినప్పటికీ దాన్ని ముందుకు తీసుకెళ్లేట్లయితే వచ్చేటువంటి పర్యవసానాల గురించి పునరాలోచించుకొని దాన్ని పక్కన పడేశారు. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని మోడీ గారు చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నించారు. ఇది 2026. ఒకవైపు దీని గురించి చైనా తీవ్రమైనటువంటి హెచ్చరికలు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 చేస్తా ఉన్నటువంటి సమయంలో జపాన్లో జరిగేటువంటి టోక్యోలో జరగబోయేటువంటి మంగళవారం నాడు జరిగేటువంటి సమావేశంలో భారత్ వైఖరి అమెరికాకు అనుకూలంగా ఉండేందుకు అవసరమైనటువంటి పైరవీ చేయడానికి మాత్రమే మార్కో రూబియో మన దేశానికి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంగా మన వీణుల విందుగా ఉండేందుకు కానీ త్వరలో అయిపోతుంది ఇరాన్ పశ్చిమాసియా సంక్షోభం అని చెప్పాడు. మరి అటువంటి పరిస్థితుల్లో నిజంగా నరేంద్ర మోడీ గారు మంగళవారం నాటి సమావేశంలో ట్రంప్ ఎజెండాకి అనుకూలంగా ఆయన పనిచేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సింది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్, రిపీట్ చేయండి. ఈ అణ్వాయుధాలు ఇస్లాంలో హరాం అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కిన్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి 1968 1968 32 + 26 68లోనే మేము అణ్వాయుధాలను తయారు చేయము అని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద ఇరాన్ సంతకం చేసింది. ఇప్పటికీ మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పింది. అయితే మధ్యలో మరి పిత్తలాటకం ఎందుకు వచ్చింది అంటే ఇరాన్లో ఎవరు అధికారంలో ఉండాలి అనేటువంటి అంశం మీద మాకు అనుకూలమైనటువంటి శక్తులు అధికారంలో ఉండాలి అని అమెరికా ఇరాన్ వ్యవహారాల్లో వేలు పెట్టింది. ఆ వేలు పెట్టినటువంటి క్రమంలో అమెరికాకు తొత్తుగా ఉన్నటువంటి ఇరాన్ రాజు షాను 1979లో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి కూల్చివేశారు. దానికి నాయకత్వం వహించినటువంటి వాడు అయాతుల్లా ఖమేనీ. ఆయనే సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి అమెరికాకి పక్కలో బల్లెంలాగా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. దాంతో ఇరాన్ మీద అనేక ఆంక్షలను పెట్టినటువంటి నేపథ్యంలో మీరు మా మీద ఆంక్షలు పెట్టారు కనుక మేము మళ్ళా మా అణు కార్యక్రమాన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరికలు చేసింది.
చేసిన తర్వాత అది అణు కార్యక్రమాన్ని ప్రారంభించి అంటే శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో అమెరికా మళ్ళా రంగంలోకి దిగి 2015లో 2015లో బరాక్ ఒబామా హయాంలో ఒప్పందం చేసుకుంది. మీ మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తేస్తాము, అదేవిధంగా మీరు శుద్ధి చేసేటువంటి యురేనియంని శాంతియుత ప్రయోజనాలకు అంటే విద్యుత్తు ఇతర వైద్య వంటి అవసరాలకు మాత్రమే వాడాలి అనేటువంటిది దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. దానికి ఇరాన్ అంగీకరించింది, అమెరికా అంగీకరించింది, మిగిలినటువంటి కొన్ని దేశాలు సాక్షులుగా ఉన్నాయి. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ 2018లో ఆ ఒప్పందం నుంచి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి ఆంక్షల్ని ప్రకటించారు. అప్పుడు ఇక ఈ ఒప్పందానికి మేము మాత్రం ఎందుకు కట్టుబడి ఉండాలి? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో మేము భాగస్వాములు అయినప్పటికీ మా మీద జరుగుతున్నటువంటి ఈ దాడి మమ్మల్ని రక్షించలేకపోయింది కనుక మేము అణ్వాయుధాలు తయారు చేస్తామని చెప్పేసి ఓపెన్ గా ప్రకటించాం. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో మళ్ళా అణు సమస్యని ముందుకొచ్చింది. అందుకని వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నది ఏమిటి అంటే శుద్ధి చేసినటువంటి 400 కిలోల యురేనియం అది 80% చేశారా, 60%, 90%, 60% అనేటువంటి ఎవరికి తెలీదు. అంచనా మాత్రమే అది, అంచనా మాత్రమే. ఎందుకంటే అంతర్జాతీయ అణు సంస్థ వాళ్ళు కూడా తనిఖీలు చేయడానికి కూడా వాళ్ళు ఏమి ఒప్పుకోవట్లేదు. అదే ఒక అంచనా మాత్రమే. ఎందుకు అంచనా కూడా ఎందుకు వస్తుందంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేయడానికి దగ్గరగా ఉన్నది అనేటువంటి వార్తలు ఏడాది క్రితమే వచ్చాయి. అందుకని దగ్గరగా ఉన్నదంటే 80%, 90%, 80-90% వెళ్ళిన తర్వాత ఇంకా అణుబాంబులు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా తయారు చేయొచ్చు అనేది అందరికీ తెలిసినటువంటి ఒక సాధారణ సూత్రం. అందుకని అప్పుడు మళ్ళా రంగంలోకి దిగి లేదు మేము ఒప్పందం చేసుకుంటాం అంటూనే పోయిన ఏడాది దాని మీద దాడి చేశారు. అణు కేంద్రాలన్నింటిని ధ్వంసం చేశామని చెప్పేసి అప్పుడు చెప్పాడు. మరి అణు కేంద్రాలన్నీ ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా యురేనియం ఉంది వాటిని మాకు అప్పగించాలని అమెరికా ఎట్లా చెప్తుంది? ఏ హక్కున దానికి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియంని అప్పగించాలంటే హక్కు అమెరికాకి ఎవడిచ్చాడు? అందుకని ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే మేము ఎప్పటికీ అణుబాంబులను మేము తయారు చేయం, అది శాంతియుత అవసరాలకే వినియోగిస్తాం. ఎవడైనా మళ్ళా మరొకసారి ఒప్పందానికి విరుద్ధంగా మా మీద దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేయడానికి అవసరమైనటువంటి అణుబాంబులను తయారు చేసేటువంటి హక్కుని మేము అట్టిపెట్టుకుంటున్నాం. మా మీద దాడి జరగకపోతే మేము అణుబాంబులను తయారు చేయం, దాడి చేయబోము అనేటువంటి గ్యారంటీ మాకు కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ పట్టుకొట్టాం. ట్రంప్ అది మినహా మనకి పురాణాల్లో చెప్తారు కదా, యముడు సావిత్రి నీ ప్రతి ప్రాణంబు దక్క ఏవైనా వరాలు కోరుకోనట్టుగా అవి మినహా దాని గురించి మాట్లాడుకుంటూ మిగిలినటువంటి అంశాలన్నిటి కూడా ట్రంప్ చెప్తున్నాడు. అందుకని అది ఒక పీఠముడిగా ఉంది. రెండవది అనూహ్యంగా హార్ముజ్ జలసంధి అనేటువంటిది పీక పట్టుకుంటే లొంగొస్తారనేటువంటిది ఇప్పటి వరకు గతంలో ఇరాన్ మీద అనేక దాడులు చేసినా కానీ హార్ముజ్ జలసంధి జోలికి అది ఎడలేదు, తెలుసు దానికి. అందుకని ఈసారి ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధినే కాదు, అక్కడ ఉన్నటువంటి హౌతీలు మన ఎర్ర సముద్రానికి వెళ్ళేటువంటి ఆ జలసంధిని కూడా యెమెన్ గల్ఫ్ ను కూడా మేము దిగ్బంధనం చేస్తామని అంతిమంగా అనేటువంటిది వాళ్ళు చెప్పారు. అందుకని అనివార్యమైనటువంటి స్థితిలో ఇప్పుడు ప్రపంచం వైపు నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, అమెరికాలో పెరుగుతున్నటువంటి ఒత్తిడి, ఇంతకు మించి ముందుకు పోలేనటువంటి అశక్తత, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ని నెతన్యాహుని ఇబ్బంది పెడుతున్నాయి. మరి వాళ్ళెందుకు ఈ విధమైనటువంటి నాటకం ఆడుతున్నారు అనేటువంటిది అది వేరే అంశం, తర్వాత మనం మాట్లాడవచ్చు. జయరాం గారు మీరు చెప్పండి, ఇరాన్ తన వద్ద ఉన్న అంటే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక అంచనా ప్రకారం 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియంని ఒకవేళ వదులుకోవడానికి ఇరాన్ సిద్ధపడితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీనికి అంగీకరిస్తారా? జయరాం గారు. ఒకటేంటంటే దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ చక్రి. ఇప్పుడు యుద్ధము చేస్తున్నారా, యుద్ధం చేయిస్తున్నారా అనేది చాలా కీలకం. అంటే యుద్ధం ఎవరు చేస్తున్నారు, యుద్ధం ఎవరు చేపిస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్న వీళ్ళ జుట్లని ఎవరి చేతిలో ఉన్నది? నెతన్యాహు చేతిలో ఉన్నాయి. ఆయన వీళ్ళు దానికి నిజంగా ఒప్పుకుంటాడా? దీన్ని ఒకవేళ కనుక కాల్ ఆఫ్ చేసినా కూడా ఏదైనా చేసినా కూడా
ఇంత ఈజీగా ఉంటుందా? చర్చలు యాజ్ ఇట్ ఈజ్ జరుగుతూ ఉంటాయా? ఆ? ఇది ఇవి పదే పదే ఇష్యూస్ మళ్ళీ రెన్యూలోకి రావా? మీకు 1990 నుంచి 1992 వరకు ఆ 2 ఇయర్స్కు ఇరాన్ ఇరాక్ భయంకరమైన దాడులు, ఒకరి మీద ఒక దాడులు చేసుకొని విపరీతమైన క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి. క్రైసిస్లోకి వెళ్ళిపోయి అప్పుడు కూడా ఆ దేశాల అప్పుడు సీనియర్ జార్జ్ బుష్ ఉన్నారు అప్పుడు మా ప్రెసిడెంట్గా. ఆయన దాన్ని ఎక్కడ ఎప్పుడు కంట్రోల్ చేయకపోను ఇదే ఇరాన్ వైపు ఉండేసి ఇరాన్ రెచ్చగొట్టేసి ఇరాక్ను విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఇరాక్కు వాళ్ళు మొత్తము పూర్తి సపోర్ట్ తీసుకొని సపోర్ట్ ఇచ్చేసింది ఈరోజు అమెరికా. మరి అమెరికా ఎస్టాబ్లిష్ చేసింది ఒక అంశము. రేపు నెతన్యాహు కూడా ఇప్పుడు కోఆపరేట్ చేస్తుంది. రేపు వీళ్ళు కనుక యుద్ధాన్ని కనుక ఒకవేళ కనుక సెట్ బ్యాక్ చేసినట్టు అయితే నెతన్యాహు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు? ఆయనకుండే కండిషన్స్ ఏంటి? దానికి ఒప్పుకుంటాడా? అది పాసిబిలిటీ ఉందా అనేది ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇది అంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే యుద్ధం చేపిస్తున్నారా అనేది చాలా కీలకము. ఇంటర్నేషనల్గా ఉండే అనలిస్టులకు కావచ్చు, మీడియా పీపుల్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది. కానీ కామన్ మ్యాన్కి అర్థం కావట్లేదు కదా. ఎక్కడ ఏ గొడవ వచ్చినా కూడా ఇక్కడ మనకు విపరీతమైన రేట్లను పెంచేసి దారి దోపిడీ దొంగల కంటే దరిద్రంగా తయారవుతుంది. అంటే ఈరోజు ఏ విధంగా చూసినా కూడా యుద్ధం అనేది ఈరోజు మొదలు పెట్టడమే కష్టము. మొదలుపెట్టిన తర్వాత ఆపడం ఎవరు అనేది ఇక్కడ కీలకమైన అంశాలు వస్తుంటాయి. అందరి నుంచి కన్సర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మా మీద ఎలాంటి దాడులు చేసినా కూడా మేము మళ్ళీ అణుబాంబు తయారు చేయడం కోసం మా రక్షణ మనం చేస్తామని చెప్పట్లేదు. మమ్మల్ని మేము డిఫెన్స్ చేసుకోవడం కోసము, మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసము ఇది మేము డిఫెన్స్ లో ప్రయత్నమే భాగం తప్ప మేము ఇతరుల మీద కోపంతో కాదు అనేది క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. మరి దాన్ని ఎవరు ఓవర్కమ్ చేయాలి? ఈరోజు ట్రంప్ చేతిలో ఉన్నదా? లేదు. మోడీ చేతిలో ఉన్నదా? పాసిబుల్. ఈరోజు నెతన్యాహు దానికి ఒప్పుకుంటాడా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. కానీ ఆ పరిస్థితి ఉందా జయరాం గారు? నెతన్యాహు స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇది ఒకటేందంటే నేను ఈ లొల్లుల నుంచి కొంచెం మీకు హిస్టరీ వెళ్తాం. ఇది 4000 సంవత్సరాల ఈ లొల్లి లోపల 4000 సంవత్సరాల ఈ లొల్లి లోపల అబ్రహాం ఏదైతే ఈ 12 తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసము ఇబ్రహీమిక్ రిలీజియన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్న ఇష్యూస్ లోపల ఇది ఇప్పటితోని ఆ మంటలు ఆరుతాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. రేపు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కానీ లేకపోతే ఇంకా వాళ్ళకుండే కొన్ని మూర్ఖత్వం అంటామా లేకపోతే ఇంకేదంటామా కానీ సెంటిమెంట్ను నేనైతే మూర్ఖత్వమే అంటాను. సో ఇట్లా మూర్ఖత్వంతో కూడుకున్న కొన్ని సెంటిమెంట్ కోసము ఈరోజు నిర్దాక్షమైన అభం శుభం తెలియని పసిబిడ్డలు, గర్భిణీ స్త్రీలు, ఇంట్లో నుంచి పడుకొని లేవలేని పేషెంట్స్, హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు వాళ్ళు పనిష్మెంట్గా మారి అనేక మంది చనిపోయిన ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయము. అది ఎవరమైనా కూడా మనుషులు చంపడం అనేది జరగకూడదు. కానీ ఈరోజు ఎవరు ఆపుతారా అనేది ఈరోజు ప్రాథమికమైన డౌట్ వస్తుంది. ఈరోజు ఈ అన్ని అంశాల లోపల నెతన్యాహు కనుక కాంప్రమైజ్ కాకపోతే, ఆయన కనుక దీన్ని పులి స్టాప్ పెట్టకపోతే వీళ్ళు ట్రంప్ అన్నట్టుగా ఏ యుద్ధాలను ఆపలేడు, ఏ యుద్ధాన్ని పులి స్టాప్ పెట్టలేరు. ఈరోజు విశ్వగురు మోడీ గారు చెప్పినా వినడు, సో ట్రంప్ చెప్పినా వినడు. వాళ్ళు వినాలి అంటే ఏ విధంగా వినిపించాలి అనే దాన్ని ఆలోచించాలి తప్పితే దాన్ని ఒక మానవత్వం కోణంలో ఆలోచించేసి ఏ ప్రజలకు జరిగిన ప్రాబ్లమే కాబట్టి ప్రజలకు మాత్రము ఈరోజు అన్యాయం జరగకుండా, హాని జరగకుండా ఈరోజు హర్మోజ్ జలసంధి విషయంలో కావచ్చు, మిగతా అణుబాంబు విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో క్లారిటీ వస్తే రేపు మీ ఇంకా అదర్ థింగ్స్ ఏంటి అన్న విషయాన్ని ఇజ్రాయెల్ కొన్ని ప్రాబ్లమ్స్ లేవనెత్తుతాయి, మళ్ళీ వీళ్ళు కొన్ని లేవనెత్తారు.
ఇలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ నువ్వు లేవనెత్తుకుంటూ పోతుంటే మళ్ళీ సమస్య మొదటికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈరోజు ప్రజాస్వామికబద్ధంగా ప్రజల క్షేమం కోసము ఈరోజు ఈ దేశాలను యుద్ధాలను వైపు కాకుండా మానవత్వం వైపు మాట్లాడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, అయితే కోటేశ్వర గారు మీరు చెప్పండి, భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇంతకు జయరామ్ గారు చెప్పిన విధంగా ఒకవేళ మానవత్వ కోణంలో ఆలోచించి యుద్ధం ఒకవేళ ఆగితే, క్రూడ్ ధరలు తగ్గితే మన దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఇది సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి డౌట్స్. కోటేశ్వర గారు. అమెరికాకి ఇజ్రాయెల్కి అసలు మానవత్వం ఎక్కడుంది? మానవత్వం ఉంటే హమస్ తీవ్రవాదులు దాడి చేసి కొంతమందిని చంపి బందీలుగా పట్టుకుపోయారు అనేటువంటి దాన్ని సాకుగా తీసుకొని ఇజ్రాయెల్ దాదాపు 1,00,000 మందిని, పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని చంపింది. దానికి మానవత్వం ఎక్కడ ఉంది? దాన్ని గుడ్డిగా సమర్థించింది అమెరికా. మరి దానికి మానవత్వం ఎక్కడుంది? అందుకని మానవత్వం గురించి అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళని ఆ దేశాల నుంచి ఆశించడం అనేటువంటిది ఎండమావుల్లో నీళ్ల కోసం చూసినట్టు తప్ప మరొకటి కాదు. ప్రపంచానికి అత్యంత దుర్మార్గులుగా, హిట్లర్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అందుకని వాళ్ళ నుంచి మానవత్వం లేకపోతే ఇంకోటి కాదు. ఇప్పుడు భారతదేశానికి చమురు కావాలి, నిజమే, భారతదేశానికి చమురు కావాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మేము ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసే రైట్ మాకుంది అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా నిజమే. అటువంటి రైట్ నీకు ఉన్నప్పుడు, నువ్వు సర్వసత్తాక దేశంగా నువ్వు ఉన్నప్పుడు, నీ హవా నడుస్తున్నది అనుకున్నప్పుడు 2019 నుంచి మొన్నటి వరకు ఇరాన్ నుంచి ఎందుకు చమురు కొనుగోలుని నిలిపివేశారు అనేటువంటి దానికి ఎవరైనా సమాధానం చెప్తారా? ఈ దేశ ప్రధాని కానీ లేకపోతే ప్రధానిని నడిపిస్తున్నటువంటి RSS కానీ ఇరాన్ నుంచి ఎందుకు కొనుగోలు నిలిపివేశారు? ఒకటి. మధ్యలో రష్యా నుంచి కూడా చమురు కొనుగోలు నిలిపేశారు కదా ఈ యుద్ధానికి ముందు. ఎందుకు నిలిపివేశారు? రామ్ మాధవే చెప్పాడు కదా, RSS BJP నాయకుడు 2 డబుల్ రోల్ పోషిస్తాడు. అమెరికా వాళ్ళు ఆదేశించారు కనుక మేము ఈ 2 చోట్ల నుంచి చమురు కొనుగోలు చేయని మాట నిజమే వాళ్ళని చెప్పి తర్వాత నేను అలా చెప్పుండాల్సింది కాదు అని చెప్పేసి మళ్ళా మాట మార్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకని ఎవరు మన దేశాన్ని ఆడిస్తున్నది? ఎవరు ఆడిస్తున్నారంటే ట్రంప్ ఆడిస్తున్నాడు. అందుకని నేను ఇందాక చెప్పాను, మార్కో రూబియో అనేటువంటి వాడు ఇప్పుడు మన దేశానికి వచ్చాడు అంటే మంగళవారం నుంచి టోక్యోలో జరగబోయేటువంటి క్వాడ్ సమావేశాల్లో అమెరికా వైఖరికి మద్దతు, భారత మద్దతు కూడగట్టడానికే. ఒకవేళ వాడి ట్రాప్ లో పడి నరేంద్ర మోడీ గారు కనుక అక్కడ ఎస్ అన్నారంటే చైనా నుంచి మనకు రావాల్సింది, మనకు జరగాల్సిన మర్యాదలు మనకి జరుగుతాయి. గతంలో చూసాం కదా. అందుకని అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాని నమ్ముకొని కనుక వెళ్ళేట్లయితే ఏ విధమైనటువంటి పరిణామాలు, పర్యవసానాలు తెలుసు. ఇక నెతన్యాహు గురించి చెప్పారు. నెతన్యాహు అనేటువంటి వాడు అమెరికా ఏజెంటు. అక్కడ ఇజ్రాయెల్లో ఎవడు అధికారంలో ఉన్నా కానీ అమెరికా ఏజెంటు, కీలుబొమ్మ. వాళ్ళు ఎట్లా ఆడిస్తా ఉంటే వీళ్ళు ఎట్లా ఆడిస్తారు. అమెరికా వాడు చెప్పింది ఏమిటి? ఇజ్రాయెల్కి ముప్పు అవుతుంది ఇరాన్ నుంచి, అందుకని మేము ఇరాన్ మీద దాడి చేస్తున్నామని చెప్పారు. అంటే ఇజ్రాయెల్ని మేము కాపాడుతున్నాం, దానికి ముప్పు ఉందని చెప్తున్నాడు. వాడెప్పుడు ఇజ్రాయెల్ వాడు కాపాడుకోలేడా? పాయింట్ అది కాదు. ఇజ్రాయెల్ అనేటువంటి ఒక గూండాని ఆ పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ లొంగ తీసుకొని అక్కడ ఉన్నటువంటి చమురు సంపదలు, ఇతర సంపదల్ని కొట్టేయడంతో పాటు రాజకీయంగా పశ్చిమాసియాలో మాకు ఎదురు లేదు అని చెప్పేసి రుజువులు చేసుకునేందుకు అమెరికా ఆడుతున్నటువంటి ఒక పెద్ద కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అటువంటి కుట్రలు జరుగుతున్నప్పుడు మరి అమెరికాను వ్యతిరేకించేటువంటి చైనా కానీ రష్యా కానీ చూస్తూ ఊరుకుంటాయా? ఊరుకునే సమస్య లేదు. ఇరాన్లో ఉన్నటువంటి పాలకులు
మత శక్తులే, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు జనాన్ని అణిచివేశారు, అది కూడా అందరికీ తెలిసిందే, దాన్ని కూడా ఖండించాల్సిందే. హ్మ్. కానీ ఒక దేశంలో ఎవరిని అధికారంలో ఉంచుకోవాలి, ఎవరిని దించేయాలి అనేటువంటిది ఆ దేశ పౌరులు నిర్ణయించుకోవాలి తప్ప Hmm. అమెరికా వాడు లేకపోతే ఇజ్రాయెల్ వాడు వాడికి ఏం రైట్ లేదు. అందుకనే ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన తర్వాత అంతకు ముందు ఆ ఖమేని ఎవరినైతే చంపేశారో ఆ ఖమేనీని వ్యతిరేకించినటువంటి జనం కూడా ఐతుల కమిటీ. వీధుల్లోకి వచ్చి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. అందుకని వీడి సంగతి మనం తర్వాత చూసుకుందాం. అసలు మొత్తం మన దేశానికే ముప్పు తెస్తున్నాడు ట్రంప్ అనేవాడు అనేటువంటిది ఒక జాతీయ భావానికి లోనైనటువంటి పరిణామాన్ని మనం ఒకటి గమనించాలి. అందుకని ఈ నెతన్యాహు వాడి సమస్య ఏంటి? ఇప్పుడు వాడి సమస్య ఏమిటంటే రేపు అక్టోబర్లో వాడికి అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ ఆ ఎన్నికల్లో వాడు గెలుస్తాడో లేదో తెలియదు. వాడికి వ్యతిరేకంగా బలమైనటువంటి శక్తులు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకని మేము ఇరాన్ మీద నేను విజయం సాధించాను, దాన్ని కంటిన్యూ చేయాలంటే మళ్ళా నన్ను ఎన్నుకోవాలనేటువంటిది అక్కడ వాడు చెప్పుకోవడానికి వాడి తాపత్రయం. అమెరికా వాడి తాపత్రయం కూడా అదే. ఇజ్రాయెల్లో అక్టోబర్లో అయితే అమెరికాలో నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ఆ ఎన్నికల్లో కూడా ట్రంప్ కి అదే పరిస్థితి ఉన్నది. అందుకని వీళ్ళిద్దరూ కలిసి గరిష్టంగా ఇరాన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇటువంటి ఎత్తుగడలకి వేస్తున్నారు కనుక ఆ విషయం తెలియనంత అమాయకంగా ఇరాన్ లేదు, లేదా ఇరాన్ కి మద్దతు ఇచ్చేటువంటి దేశాలు కూడా అవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటిది నెతన్యాహుకు అదేవిధంగా ట్రంప్ కి ఇద్దరికి ఉన్నటువంటి సమస్య. ఈ మధ్య కొన్ని మీడియాలో కొన్ని కథలు రాయించారు, నెతన్యాహు అనేటువంటి వాడు ట్రంప్ మీద కేకలేశాడు అని. నెతన్యాహు అనేవాడు ట్రంప్ మీద కేకలేయడం ఏంటి? వాడి బంటు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు, కూర్చోవాలేడు, లేకపోతే వాడి ప్రాణాలు మొత్తం వాడికి అమెరికా మద్దతు లేదు ఇజ్రాయెల్ కి అని తెలిసినటువంటి మరుక్షణం చుట్టూతా ఆ ఇజ్రాయెల్ చేతిలో గతంలో అవమానాలు పాలయ్యి లేదా దాడులకు గురైనటువంటి దేశాలు అన్ని కూడా మరుసటి రోజే విరుచుకుపడి లేపేస్తాయి మొత్తం ఇజ్రాయెల్ని. అటువంటి శత్రువుల్ని మొత్తం వాళ్ళు సమీకరించి పెట్టుకున్నారు కనుక ఇదంతా ఒక గేమ్. ఆ గేమ్ లో వాళ్ళు అనుకోకుండా ఇరుక్కుపోయారు. ఇప్పుడు నెతన్యాహు ఇరుక్కుపోయాడు, డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కుపోయారు. వీళ్ళిద్దరిని నమ్ముకున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు కూడా ఇరుక్కుపోయారు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకని? ఈ యుద్ధం ఇన్ని రోజులు సాగుతుందని, ఈ సంక్రమణ ఇట్లా వస్తుందని వీళ్ళు ఊహించలేదు. వారం రోజుల్లో కొట్టేస్తాం, ఇరాన్ని లేపేస్తాం, తోసేస్తాం, సముద్రంలో నెట్టేస్తాం అని చెప్పినటువంటి మాటలని నెతన్యాహు మరి 2 రోజుల ముందే కదా వెళ్ళొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు కదా. యుద్ధం ప్రారంభం కావడానికి 2 రోజులు 3 రోజుల ముందు వెళ్ళొచ్చారు కదా. వాడి మాటలు నమ్మాడు. వాడి మాటలు నమ్మి వీళ్ళు తడిగుడ్డేసుకొని పడుకున్నారు. పడుకుంటే ఏమైంది చూసామ్మా. అందుకని వాళ్ళని నమ్ముకున్నటువంటి వాడు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా డొనాల్డ్ ట్రంప్ నుండి నెతన్యాహును నమ్ముకొని ముందుకెళ్ళాలంటే అది ఎవరి వల్ల కాదు. వాళ్లే సంక్షోభంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? హార్ముజ్ సంక్షోభం ఒకవేళ పరిష్కారం కాకపోయినా గానీ మీకు ఎంత చమురు కావాలంటే అంత మేము ఇస్తామని చెప్పేసి మార్కో రూబియో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వాడి వేగం కూడా అదే. ఇతర దేశాలన్నింటి దగ్గర చమురు కొనుగోలు చేయడం ఆపేసి మీరు మా దగ్గరే కొనుగోలు చేయండి, మీ డాలర్లన్నీ మాకు ఇవ్వండి, మా కంపెనీలన్నీ కూడా లాభంతో ఉంటాయి అనేటువంటిది వాడి ఎత్తుగడ, వాడి లాభాలు వాళ్ళే. అమెరికా ఎందుకు అంటే అమెరికాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి రోజు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఇంకా మార్కెట్ ఉంది చమురుకి. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ అమెరికాలో పెరిగితే చమురు కొనుగోలు తగ్గిపోద్ది కదా, డీజిల్ పెట్రోల్ అదంతా కూడా మనకి అమ్మడానికి వాళ్ళు వేసినటువంటి ఒక ఎత్తుగడ కూడా దీనిలో ఉంది. రైట్. జయరామ్ గారు, ఇంతకీ అక్కడ యుద్ధం ఆగితే ఇక్కడ ఇండియాకు వచ్చే లాభాలేంటి అనే అంశం ఒకవేళ మనం మాట్లాడుకుంటే, చమురు ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తాయని సామాన్యుడు ఆశించవచ్చా జయరామ్ గారు? అంటే ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు విపరీతంగా పెరిగినప్పుడు రేట్లు పెరిగినాయి. తర్వాత క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గిన తర్వాత మీకు భారతదేశం లోపల ఎక్కడ కూడా రేటు తగ్గించలేదు, ఎప్పుడు తగ్గియాలి.
సో దాన్ని అట్లే ఆ పెరిగిన రేట్లతోని క్రూడ్ ఆయిల్ రేట్స్ తగ్గినాయి, కానీ మన రెగ్యులర్ రేట్స్ పెరిగినాయి. ఇప్పుడు యుద్ధం మీద యుద్ధం వచ్చిందని చెప్పేసి దీనిపైన నష్టాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి పూడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్పితే సామాన్యుడికి రిలాక్స్ చేయాలని మాత్రము, రిలీఫ్ ఉండాలని మాత్రము ప్రభుత్వాలు కోరుకోకపోవడం మాత్రం ఇది బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వాలకు అర్థం కావాలి. ఇది అదే కనుక మీకు బ్యాంకులను మోసం చేసిన వాడు, లేకపోతే లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనుక ఉన్నట్టు అయితే ప్రభుత్వాలు వాళ్ళకు పెద్దపీటను వేసేసి వాళ్ళకేదో ఇబ్బంది ఉందని చెప్పేసి రైట్ ఆఫ్ చేస్తున్నారు. మేము రైట్ ఆఫ్ చేసినాం కదా, కట్టకుండా మేము వద్దని చెప్పలేదు కదా, ఇప్పుడు కాబట్టి చెప్పడం అంటే రైట్ ఆఫ్ చేసిన తర్వాత కడితే ఎంత, కట్టకపోతే ఎంత, వాళ్ళు కట్టేది ఎప్పుడు. నువ్వు మామూలుగానే కట్టలేదు కాబట్టే రైట్ ఆఫ్ చేసినావు, మళ్ళీ రైట్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా కడతారు? ఇలా నాయకులు కంపెనీలు పెట్టి దోసుకొని పోయి మళ్ళీ అధికార పార్టీలో సంకర చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇది పెరిగిన రేట్లను తగ్గించడం అనేది వీళ్ళు పెంచేటప్పుడేమో ₹3 ₹4 పెంచేసి తగ్గించేటప్పుడు మాత్రము 10 పైసలు 20 పైసలు ఈ విధంగా తగ్గించుకుంటాయి. ఇది ఒక పెద్ద 80 పైసలు తగ్గిస్తే ఇంకా మహా అనుకోవాలి. అట్లా పెద్ద డ్రామా. అంటే ఈ డ్రామా కొంత కొనసాగింపు రసవత్తరంగా ఉంటది, కానీ అది ప్రజలు మాత్రం ఏ విధంగా ఉంటుందంటే ఈ లోపు ప్రజలు ప్రిపేర్ అయిపోయింది కదా, ప్రిపేర్ అయిన వాళ్ళని ఇంకా పెరగకుండా ఉండడం కోసము ఈ రేట్లే ఉంటాయి, దీంతో కాన్స్టెంట్గా అనే దాన్ని డ్రామాను కొనసాగింపు. అంటే ఈరోజు నడ్డి విరిస్తే నోటి మాట రాకుండా ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల నెత్తి మీద కూర్చొని స్వారీ చేస్తున్నారనేది వాస్తవము. దీనికి ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, కాక్రోచ్ జనతా పార్టీ అని జస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఓపెన్ అయ్యి 20 మిలియన్స్ లైక్స్ షేరింగ్స్ వస్తేనే ప్రభుత్వం అంతా షేక్ అయిపోయి హడావుడిగా దాన్ని బ్లాక్ చేయాలి, క్లోజ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక 1 అవర్ ఏదో అటు ఇటు ట్రబుల్ క్రియేట్ చేసినట్టున్నారు. ఆ తర్వాత అంతకంటే పెద్ద ట్రబుల్ ఏం కాలేదు. ఇప్పుడు యాజ్గానే ఉన్నది. ఇప్పుడు అబౌట్ 20 మిలియన్స్ ఉన్నది. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు తప్ప, మీ ఆలోచన తప్ప. ఈరోజు ప్రజల మీద ఇన్ని ఇబ్బందులు ఉంటే ఈ ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ చేయడం బంద్ చేసేసి ఈరోజు మాట్లాడే వాళ్ళను మీరు అర్బన్ నక్సలైట్గా క్రియేట్ చేసేసి వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేసేసి, లేదు అనుకుంటే ఇంకొక రకంగా ఇబ్బందులు పెట్టడం, క్రిస్టియన్ మాట్లాడితే ముస్లిం మాట్లాడితే వాళ్ళను కుతాలకు మతాలకు అంటగట్టేసి వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ఈరోజు నష్టపోయే వాళ్ళు ఎవరు? అత్యధికంగా హిందువులే కదా. మన దేశం లోపల అత్యధికంగా ఉన్నది హిందువులే కదా. మరి ఈ హిందువుల జీవితాలు కూడా ఆగమైపోతున్నాయి కదా. దాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? దాన్ని ఎవరు అడుగుతారు? దాన్ని ఎట్లా మీరు చేసిన అంటే ఎటొచ్చి కూడా హిందూ భావజాలంతోనే ఈరోజు ప్రజాదరణ పొందేసి ప్రజలను రెచ్చగొట్టేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చెరబట్టేది, ఇబ్బంది పెట్టేది మళ్ళీ హిందువులనే కదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇది మనమంటే రేపు బీజేపీలో ఉండే కొంతమంది సోదరులకు అది ఇబ్బందిగా కనిపిస్తుంది. లేదు సార్ మీరు తప్పు మాట్లాడారు, అది కాదు ఇది కాదు, మీరు లేకపోతే ఏ ఆర్గనైజేషన్కో ఇంకేదో దానికో అంటగట్టేసి నానా రచ్చ చేస్తుంటారు. అయినా నేను కానీ కోటేశ్వరరావు గారు కానీ ఇంతవరకు ఎవరికి భయపడింది లేదు. సో మేము మాట్లాడాలనుకున్నది ప్రజలకు ఏది బాగుంటుందో అదే మాట్లాడాలి. నిన్నగాక మొన్న మన నాగేశ్వరరావు గారి విషయానికి వస్తాం. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడంలో తప్పలేదు జయరాం గారు. 100%. ప్రొఫెసర్ నాగేశ్వర విషయానికి వస్తే కూడా ఆయన మీద విపరీతమైన ట్రోల్. అంటే ఈరోజు ప్రభుత్వాలను ఏమనొద్దు, ప్రభుత్వాలను ఏమనకపోతే మరి ఎవరిని అడగాలి? మేము ఎవరిని అడగాలి? ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడవు, ప్రతిపక్ష పార్టీలు ఒక డ్రామా క్రియేట్ చేస్తుంటాయి. ప్రభుత్వాలను ఈరోజు ప్రశ్నించే జర్నలిస్టులు అడగొద్దు, అనలిస్టులు అడగొద్దు, ప్రజలు అడగొద్దు, జెన్జీ యూత్ అడగొద్దు. మరి ఎవరు అడగాలి వీళ్ళను? ఎవరు అడిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారో దాన్ని కూడా ఒక చెప్పండి. ఇగో మాకు పలానా వ్యక్తులే అడగాలి, ఇగో ఈ మెజర్లోనే ఉండాలి చెప్పాం. మేము హిందువులము, హిందూ దేశంలో పుట్టినాము, హిందువులుగా జీవిస్తున్నాం, మరి మేము అడగొద్దు. క్రిస్టియన్స్ అడగాలనా? ముస్లిమ్స్ అడగాలనా? జైన్స్ అడగాలనా? లేకపోతే ఇతర ఇంకెవరైనా అడగాలనా? ఎవరు అడగాలి? ఈరోజు దానికి మాత్రం ఆన్సర్ ఉండదు.
అంటే ఈరోజు పెంచిన తర్వాత తగ్గించడం అనేది హైలీ ఇంపాసిబుల్ చక్రి. అయితే జయరాం గారు ఆలోచన అందుకనే ఈ కాక్రోచ్ పారాసైట్ లాంటివి ఉద్భవిస్తున్నాయి అంటారా? సోషల్ మీరు అన్నట్టుగా ఇప్పుడు కాక్రోచ్ పార్టీతో పాటు పారాసైట్ కూడా వచ్చింది. పారాసైట్ వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో నుంచే బిగిన్ అయింది. పారాసైట్ కూడా వచ్చేసింది. ఈ రోజు కాక్రోచ్ పారాసైట్ పార్టీస్ ఈ రోజు రావడం, ప్రజల ఆదరణ పొందడం దేనికోసం వచ్చినాయి? ఈరోజు పారాసైట్ కనుక ప్రజలకు మాట్లాడిన విధానం కానీ, లేదంటే కాక్రోచ్ మాట్లాడిన విధానం కానీ సిమిలర్ గా రెండు ఒకటే. రెండు ప్రజలకు కోసము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? ఈరోజు కాక్రోచ్ పార్టీ ప్రశ్నిస్తే తను ఇక్కడ ఇండియన్ కాదు, ఇండియాలో లేడు, ఎక్కడో అమెరికాలో ఉండి అక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాడు, దాంట్లో మోసాలు ఉన్నాయి, అది ఉన్నది. మరి పారాసైట్ వచ్చేసి ఇక్కడ ఇండియాలోనే తెలంగాణ నుంచే ఉద్భవించింది కదా. ఇప్పుడు దాంట్లో కూడా మేధావులే ఉన్నారు కదా, మేధావులే అడుగుతున్నారు కదా, జంజీ అడుగుతున్నారు కదా, దానికి ఆన్సర్ చెప్పండి. అంటే ఈరోజు మీరు ఏదైనా కూడా ఏది చేసినా కూడా ఇదే కాక్రోచ్ పారాసైటే కాదు, రేపు అనేక పార్టీలు ఇలానే జంజీ తీసుకొస్తారు. ఈ రోజు జంజీ ఏం కోరుకుంటున్నారు అంటే మంచి విద్యను, వైద్యాన్ని, కరప్షన్ లేని సమాజాన్ని, ఇది ఒక నీతివంతమైన సమాజాన్ని కోరుకుంటున్నారు. ఉచిత పథకాలు అసలు తీసేయమంటున్నారు జయరాం గారు. ఏమన్నారు? ఉచిత పథకాలు అసలు తీసేయండి అంటున్నారు. ఎస్, ఉచిత పథకాలు తీసేయాలి, వీలైతే రిజర్వేషన్ కూడా తీసేయండి. మీ చేత అయితే దమ్ముంటే రిజర్వేషన్లతో ఎవడు బతుకుతున్నాడు? నిజంగా నిరుపేదల కనుక రిజర్వేషన్ వస్తున్నాయా? ఎవరు డాక్టర్ కొడుకులు ఉంటే డాక్టర్ కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు, లాయర్ కొడుకు ఉంటే లాయర్ కొడుకు ఎంజాయ్ చేస్తున్నారు, మినిస్టర్ల కొడుకు ఉంటే మినిస్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఎక్కడో కూలీనాలు చేసుకునే బిడ్డలు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను, నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేసాను, నేను నా నుంచే దాన్ని నా బిడ్డలకు లేకుండా చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఆ బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు? అంటే ఈరోజు సామాజికంగా వచ్చిన రిజర్వేషన్ ని ఆర్థికంగా ముడిపెట్టొద్దు అంటారు. మరి ఆర్థికంగా ముడిపెట్టకపోతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలను ఎవడు ఆదుకోవాలి? మళ్ళీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా ఈరోజు రిజర్వేషన్ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చింది కదా. దాన్ని ఏ విధంగా చేయాలి? అంటే ఈరోజు ప్రభుత్వాలకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈరోజు రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కనుక మంచి చేయాలనుకుంటే ఈరోజు పారాసైట్ పార్టీ లాంటివి రావు, కాక్రోచ్ పార్టీ లాంటివి రావు. ఒకవేళ కనుక కాక్రోచ్ పార్టీని కనుక కట్టడి చేస్తుండొచ్చు, కానీ పారాసైట్ పార్టీని మాత్రం కట్టడి చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. డెఫినెట్ గా అది చాప కింద నీరులాగా యూనివర్సిటీలలోకి జంజీకి పోతూనే ఉన్నది. డెఫినెట్ గా దాని ఫీలింగ్ ఏంది, దానికి ఉండే ఆ టేస్ట్ ఏందో ప్రభుత్వాలకు చూపిస్తుంది. డెఫినెట్ గా దాంతో ప్రజలకు నిరసన మాత్రం తెలియజేస్తారు. దాని నుంచి నేను ఇబ్బందులు క్రియేట్ చేయమని నేను ఎవరు చెప్పను, కానీ ఒక నీతివంతమైన రాజ్యాంగబద్ధంగా చట్టపరమైన నిరసన, ప్రజల కోసం నిరసన ఎవరమైనా చెప్పొచ్చు, జంజీ కూడా చెప్పొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. కోటేశ్వర గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఈ చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో మునిపెన్నడూ లేని విధంగా ఒక పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందా కోటేశ్వర గారు? దాని గురించి చెప్పే ముందు చిన్న సవరణ. ఇందాక నేను మాట్లాడినప్పుడు క్వాడ్ సమావేశాలు టోక్యోలో అని చెప్పాను. టోక్యో కాదు, న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి ఆహ్వానం మీద విదేశాంగ మంత్రుల సమావేశాలు జరుగుతున్నాయి. అది చిన్న సవరణ. మీరు చెప్పినటువంటి చర్చలతోటి మరొక ప్రపంచ యుద్ధమో లేదా ప్రాంతీయ యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు. అమెరికాకి అంత సీన్ లేదు. ఎందుకు అంటే అటువంటిదే కనుక జరిగేట్లయితే అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు అమెరికా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. ఈ 3 దేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నప్పుడు ఎవరి మీద ప్రయోగించినా కానీ మొత్తం ముగ్గురు సర్వనాశనం అవుతారు. అమెరికా కుదేలైపోయింది. అందుకని అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేయడానికే డొనాల్డ్ ట్రంప్ కి లేవట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. అక్కడ అమెరికా పరిస్థితి వేరు, ఇప్పుడు అమెరికా పరిస్థితి వేరు. ఆల్రెడీ సెనెట్ ఒక తీర్మానం చేసింది, పార్లమెంట్ ఆమోదం పొందకుండా ఇరాన్ మీద దాడులు చేయడానికి లేదు 60 రోజులు దాటిపోతే అనేటువంటిది వచ్చింది. అందుకనే ఏప్రిల్ 8న నిలువ చేశామని చెప్పేసి చెప్పడం. రెండోది, మేము అసలు ఇరాన్ మీద యుద్ధమే చేయడం లేదు, మిలిటరీ యాక్షన్ సైనిక చర్య చేస్తున్నాం తప్ప మేము యుద్ధం చేయట్లేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ ఎవరికి ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి.
మంచి జరగాలని అందరం కోరుకుంటున్నాం, అమెరికా ఇజ్రాయెల్ తప్ప. హ్మ్. వాళ్ళని మెడలు వంచాల్సినటువంటి తరుణం వచ్చింది. హ్మ్. దానికి మన దేశం కూడా గట్టిగా ఈ పాటికే చొరవ తీసుకొని ఉంటే ఫలితం వచ్చుండేది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. హ్మ్. దేశం కోసం, ధర్మం కోసం, 145 కోట్ల జనాభా సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు మన దేశం తరఫున ఒక స్పష్టమైనటువంటి యుద్ధ వ్యతిరేక వైఖరిని తీసుకోవాలి అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.